నెంబర్ 5 ధరణిలో దేవాలయ భూమిగా ఉన్న భూమి మరి కాంగ్రెస్ రాగానే ఇది ప్రభుత్వ భూమిగా ఎట్లా మారింది? వీటికి వీళ్ళు సమాధానం చెప్పాలి. అంటే స్పష్టంగా ఆధారాలతో మాట్లాడుతున్నాం మేము. ఇది మేము చెప్తున్నది కాదు, ఆర్కియాలజీ అధికారులు ఇచ్చిన కంప్లైంట్ మీద, భూభారతి రికార్డు మీద, ధరణి రికార్డు మీద మేము చూపించి మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు. అంటే ఇంత స్పష్టంగా మనకేమర్థమవుతుంది? ఇది పూర్తిగా గుప్త నిధుల వేటలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేసిన దోపిడిలో ఇవాళ దేవాలయాన్ని కూల్చివేసినారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడతాడు లంక బిందెలు అంటాడు. లంక బిందెల వేటలో రేవంత్ రెడ్డి గారు ఈ దేవాలయాన్ని కూల్చిండు. అర్ధరాత్రి పూట ఆ 24 అడుగులు మరి ఎక్కడైతే విగ్రహం ఉందో దాని కింద తవ్వకాలు జరిగినాయి అంటేనే ఇక్కడ అనుమానం కలుగుతుంది. ఇలా బుకాయిస్తున్నారు, లేలే మేమేదో చిన్నగా జరిగింది అన్నారు. 60 చూస్తే ఏమున్నది? పెద్ద పెద్ద రాతి కట్టడాలను ముక్కలు చేసిండ్రు. ఎక్కడికక్కడ ముక్కలు చేసినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. అందువల్ల మేము ప్రభుత్వాన్ని సూటిగా 4-5 డిమాండ్లు పెడతా ఉన్నాం. డిమాండ్ నెంబర్ 1, పురావస్తు శాఖ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. బాధితుల్ని అరెస్ట్, ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో వారిని అరెస్ట్ చేయండి. ఆ మిషనరీని సీజ్ చేయండి అని మొదటి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవ డిమాండ్, యుద్ధ ప్రాతిపదికన ఆ దేవాలయాన్ని పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడవ డిమాండ్, ఆ స్థలాన్ని, ఎందుకంటే 1958 పురావస్తు శాఖ చట్టం ప్రకారంగా 100 ఏళ్లకు పైబడిన ఏ దేవాలయమైనా ఏ కట్టడమైనా అది పురావస్తు శాఖ పరిధిలోకి వస్తుంది. ఈ దేవాలయం 800 ఏళ్ల చరిత్ర కలిగింది కనుక ఈ దేవాలయాన్ని, ఈ స్థలాన్ని తక్షణమే పురావస్తు శాఖకు అప్పచెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో మరి అర్ధరాత్రి పూట తవ్విన తవ్వకాల్లో లంకెబిందలో గుప్త నిధులు ఏమైనా బయటపడ్డాయా? మరి అవి ఎటువైపు పోయినాయి? ఎవరి ఇళ్లలో పోయినాయి? ఏ ప్రభుత్వ పెద్దల చేతికి పోయినాయో దాని మీద విచారణ జరపాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఎందుకంటే ఇదే వరంగల్ జిల్లాలో కేసీఆర్ గారి పాలనలో రామప్ప గుడికి మేమేమో యునెస్కో గుర్తింపు తెచ్చినాం. మేము కాకతీయుల యొక్క గొప్పతనాన్ని ప్రపంచం గుర్తించే విధంగా కృషి చేసింది కేసీఆర్ గారు అయితే, కాకతీయులు నిర్మించిన దేవాలయాన్ని కుప్పగూల్చింది రేవంత్ రెడ్డి గారు. ఇవాళ కాకతీయుల యొక్క చెరువులు, వారు నిర్మించిన చెరువులను కేసీఆర్ గారు మిషన్ కాకతీయ పేరిట ఆ చెరువులను పునరుద్ధరించి ఆ కాకతీయ రెడ్డి రాజుల యొక్క గొప్పతనాన్ని, వారి పనిని ప్రపంచానికి చాటి చెప్పింది కేసీఆర్. మీరేమో వాళ్ళు నిర్మించింది కూలగొడతా ఉన్నారు. సో దీని మీద ఎందుకంటే ఇంత స్పష్టంగా కనబడుతుంది, లోపలికి ఎంట్రీ కావాలంటేనే బహుశా అది కొన్ని గంటలు తవ్వుతే తప్ప లోపలికి పోరాదు. ఇది చుట్టూ కట్టినటువంటి కట్టడం, అంటే ఆ దేవాలయ పరిరక్షణకు చుట్టూ కోటగోడ లాంటి కట్టగట్టినది. ఇది ఒరిజినల్ మ్యాప్, గొలుసు మ్యాప్ ఒరిజినల్ది. అంటే ఇంత స్పష్టంగా తెలిసి జరిగింది. ఇది తెలియక జరిగిందో, తెలియక జరిగితే రాత్రిపూట తవ్వుతారా ఎవడన్నా? తెలియక జరిగితే కంప్లైంట్ రాగానే యాక్షన్ తీసుకోరా? ఇది తెలియక జరిగింది కాదు, గుప్త నిధుల కోసం పథకం ప్రకారంగా ప్రభుత్వ పెద్దల భాగస్వామ్యంతో జరిగినటువంటి ఒక దోపిడిది. దీని మీద విచారణ జరపాలని చెప్పి, దేవాలయాన్ని పునరుద్ధరించాలని, ఈ స్థలాన్ని పురావస్తు శాఖకు అప్పజెప్పాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ శాసనాలు కూడా ఉన్నాయి స్పష్టంగా. ఆ శాసనాలు ఈ టెంపుల్కి సంబంధించి ఎప్పుడు కట్టారు ఈ టెంపుల్, ఈ భూమిని ఎవరు దానం చేశారు, ఈ దేవాలయాన్ని గణపతి దేవుడు నిర్మించాడనే శాసనం కూడా అక్కడ ఉంది. దాన్ని కూడా తునకలు చేసి పారేసిండ్రు. అయితే ఈ స్కూళ్ళకు సంబంధించి ఇంకో విషయం చెప్పాలి. ఇంట్లో పెద్ద అవినీతి జరిగింది. రేవంత్ రెడ్డి అంటేనే అవినీతి కింగు. ఇవాళ మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో 76 ఇంటిగ్రేటెడ్ స్కూల్ టెండర్ అయింది. 76 స్కూల్ టెండర్ అయింది. ఏ టెండర్ చూడు 4.86 ఎక్సెస్, 4.9 ఎక్సెస్, 4.96 ఎక్సెస్, 4.99 ఎక్సెస్. ఇది 76 స్కూళ్ళ లిస్టు రిలీజ్ చేస్తున్నా. ఏ స్కూల్ ఏ కంపెనీకి దక్కింది, ఏ స్కూల్ ఎంత ఎక్సెస్ పోయింది, మొత్తం కూడా ఈ స్కూళ్ళ పేరిట కూడా పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. ఎక్సెస్ అమౌంటే
494 కోట్ల 1 లక్ష రూపాయలు ఎక్సెస్ మీద పోయిందే. 494 కోట్ల 1 లక్ష రూపాయలు ఎక్సెస్ పోయింది. అంటే ఎంత అవినీతి పాల్పడుతున్నారు అంటే ఒక్క టెండర్ అయినా మైనస్ పోదా? 76 స్కూల్ టెండర్ పిలిస్తే ఒకటైనా 1% ఎక్సెస్, 1% మైనస్, 4% మైనస్, లేదా 2% ఎక్సెస్, 3% ఎక్సెస్ ఉండద్దా? అన్ని స్కూళ్ళు 4.96 ఎక్సెస్, అన్ని స్కూళ్ళు 4.86 ఎక్సెస్. ఈ నర్సంపేట స్కూల్ కూడా ఎంత పోయిందంటే ఎక్సెస్, నర్సంపేట ప్యాకేజ్ 8 ఇది 4.86 ఎక్సెస్. 136 కోట్లు ఉంటే 142 కోట్లు అయింది. ఇది కూడా 4.86 ఎక్సెస్ పోయింది. అంటే ఇదంతా విద్యాశాఖలో రేవంత్ రెడ్డి కనుసన్నల్లో జరిగిన స్కామ్. దీన్ని కూడా బయట పెడతా ఉన్నాం. 76 స్కూళ్ళు అన్ని కూడా తన అనుయాయులకు 4.96% ఎక్సెస్ లో దాదాపు 500 కోట్ల ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసిండ్రు. ఈ స్కూళ్ళకు సంబంధించి కూడా ఒక రిటైర్డ్ అధికారిని చీఫ్ ఇంజనీర్గా నియమించి, ఆ రిటైర్డ్ అధికారులు అయితే తమ చెప్పు చేతుల్లో ఉంటారని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ని పెట్టి స్కూళ్ళ టెండర్లు చేసి మొత్తం 4.96 ఎక్సెస్కి ఇచ్చి 500 కోట్లు లూటీ చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. విద్యాశాఖ మంత్రి ఆయన్నే, ముఖ్యమంత్రి ఆయన్నే. ఇటు స్కూళ్లను లూటీ చేసిండ్రు, స్కూళ్ల పేరిట దేవాలయాలను కూల్చి గుప్త నిధులను కూడా లూటీ చేసే కుట్ర చేస్తా ఉన్నారు. అందుకే దీని మీద విచారణ జరపాలని విజిలెన్స్ డిపార్ట్మెంట్ ను కూడా మేము కోరుతా ఉన్నాం. త్వరలోనే విజిలెన్స్ డిపార్ట్మెంట్ కు, సివిసికి కూడా దీనిపైన ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మళ్ళీ చెప్పేది ఒకటే, దేవాలయాలను పరిరక్షించండి. కేసీఆర్ గారు ఎన్నో జీర్ణ దేవాలయాలను పునరుద్ధరించారు. కేసీఆర్ గారు దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలు జరగాలని నెలకు 10,000 రూపాయలు అందించారు. అద్భుతంగా అంగరంగ వైభవంగా శిలలతో కూడిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని కట్టారు. మరి మీరు ఇప్పటికైనా ఇటువంటివి మానుకోవాలి. ఈ గుప్త నిధులపైన విచారణ జరపాలి. ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాలి. స్కూళ్లు కట్టడానికి కావలసినంత జాగలున్నాయి. ఇంకెక్కడైనా స్కూళ్ళు తప్పకుండా కట్టండి. మేము స్కూళ్ళకు వ్యతిరేకం కాదు. ఇక్కడ కూడా ఆ దేవాలయం పక్కన బయట ఇంకా కావలసినంత ల్యాండ్ ఉంది. ఈ జాగలు కట్టచ్చు. పోయి ఆ గుడినే కూల్చుడు ఎందుకు? గర్భగుడినే కూల్చుడు ఎందుకు? ఆ గర్భగుడి కింద 24 ఫీట్లు పొక్క తవ్వుడు ఎందుకు అన్నదే క్వశ్చన్. ఆ తవ్వుడు రాత్రి 12 గంటలకు ఎందుకు తవ్వుడు అన్నదే క్వశ్చన్. జాగలేక కాదు కదా, చుట్టూ కావలసినంత జాగుంది స్కూల్ కట్టనీకి. ఇవాళ బడి ఉన్న కాడ గుడి కట్టచ్చు, గుడి ఉన్న కాడ బడి కట్టచ్చు, దానికి మేము అభ్యంతరం లేదు. కానీ చుట్టూ జాగని ఇడిచిపెట్టి పోయి గుడినే కొట్టుడు ఎందుకు? గర్భగుడిని కొట్టుడు ఎందుకు? దాని కింద 24 ఫీట్ల పొక్క దవ్వుడెందుకు? అర్ధరాత్రి దవ్వుడెందుకు అన్నదే ప్రజలు అడుగుతున్న ప్రశ్న. దానికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.